అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమః. సూర్యునికి ఉదయాస్తమాలనేవి లేవా అనే విషయాన్ని విందాం. ఈ ప్రశ్న ఎందరికో అనుమానాన్ని కలిగిస్తుంది. మనకే కాకుండా పూర్వం రోజుల్లో మహర్షులకు కూడా ఈ ప్రశ్న కలిగింది. ఒకసారి వ్యాస భగవానుడు మహర్షులకి ఈ పురాణ కథను బోధిస్తున్నాడు. సూర్యుడు ఉదయాద్రిపై ఉదయించి అస్తాద్రిపై అస్తమిస్తాడా అని మునులు అడిగారు. దానికైనా చక్కగా సమాధానాన్ని అయితే తెలియచేశారు. సూర్యునికి నిజంగా ఉదయాస్తమలనేవి లేవు. అది నిత్య ప్రకాశబింబం, ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. అందుకే సూర్యుణ్ణి బ్రహ్మ పదార్థానికి ప్రతీకగా భావిస్తారు. తెల్లవారినప్పుడు మన దృష్టికి ఆ బింబం ఏ బిందువు మీద నిలిచి ఉన్నట్లు కనిపిస్తుందో, అస్తమిస్తుందో ఆ బిందువు చెలించదు కనుక అచలం అన్నారు. అందుకే ఉదయాచలం, అస్తాచలం అనే పేర్లు ఉన్నాయి అని వ్యాస భగవానుడు వివరించాడు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.